బాబు అలాగే చేద్దాం, దానికే ఉంది. నువ్వు ఆపోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. I hate beggars. ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసాక నిజంగా ఏం లేదు, లోపల ఏం లేదు, డొల్లా అనే మేము వేసుకోవడం అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. ఆయమన్నోడు ఒక్కడు కూడా కనపడలేదు. అసలు వాళ్ళని సెలెక్ట్ చేయడంలో కూడా నాకు చాలా అంటే చాలా నచ్చలేదు, అస్సలు బాగాలేదు అనిపించింది. అసలు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనిపించింది అనమాట. ఏంటి నిజం మాట్లాడితే, కరెక్ట్ గా మాట్లాడితే వాళ్ళని సెలెక్ట్ చేయరా, మిమ్మల్ని పొగిడి మీ డబ్బా కొట్టి మిమ్మల్నే ఇక అసలు ఓ అని ఎత్తేస్తే అక్కడ మాత్రం వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేస్తారు. మీరే ఒక టాస్క్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మాట్లాడినాక మీరే వాళ్ళని రిజెక్ట్ చేసి నచ్చలేదు అని చెప్పడం కూడా ఇదేమన్నా కరెక్ట్ అనిపించిందా? నాకైతే జూరీస్ గా వీరు అసలు కరెక్ట్ చేసినట్టయితే ఈ ఎపిసోడ్ లో నాకు అనిపించలేదు అనమాట. సో ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఫస్ట్ చరణ్ వచ్చిండు. సో చరణ్ ఏంటంటే నాకు చూసినప్పుడు వాగుడుకాయ అనమాట. సో మనకు బిగ్ బాస్ కి అవసరమైందే వాగుడుకాయ, గొడవలు పెట్టుకోవాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, సో ఈ బల్క్ లో ఉండాలన్నమాట. సో మీరు కూడా సెలెక్ట్ అవ్వాలంటే ఏం లేదు, కొంచెం జడ్జిలకి ఐస్ పూయండి, నెక్స్ట్ వాగుడుకాయ మాట్లాడేయండి, ఎంటర్టైన్మెంట్ చేయండి, కొంచెం డాన్స్ వేయండి, అటు ఎగరండి. కోతి కుప్పి గంతులు వేస్తే మాత్రం వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారనమాట. సో చరణ్ ని సెలెక్ట్ చేయడంలో కూడా ఈ టిప్పే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, వాళ్ళని నవ్విచ్చిండు, వాళ్ళని కొంచెం ఐస్ పూసి కొంచెం కామ్ చేసిండు కాబట్టి వాళ్ళనైతే సెలెక్ట్ చేశారు చరణ్ ని. సో చరణ్ ఓకే, నాకు అందరిలో కూడా చరణ్ ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు అనిపించింది, ఫన్ జనరేట్ చేసిండు కాబట్టి అతనైతే సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బీప్ జాన్ని. అసలు ఎవరమ్మా నిన్ను అసలు పంపింది, అసలు నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళి మంచి టెలివిజన్, ఇది ఎంత పెద్ద టెలివిజన్ ఇది, దాంట్లో నాకు బ్రేకప్ అయింది, నేను ఎంత లూజ్ క్యారెక్టర్ అనేసి నువ్వు అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎవడన్నా నిన్ను సెలెక్ట్ చేస్తారా? ఫస్ట్ నీ మీద నువ్వే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదు, నీ మీద నువ్వే నీకే ఒక కాన్ఫిడెన్స్ లేదు, మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ అన్ని మాట్లాడుతున్నావు. అసలు ఎంత చీప్ గా అనిపించింది అంటే, లూజ్ క్యారెక్టర్ మాట్లాడతారు కదా, సో అట్లా అనిపించింది అనమాట. నాకు బ్రేకప్ అయిపోయింది, ఇంకొకరితో లవ్ చేస్తున్నాను, ఇప్పుడు లవ్ చేస్తున్నాను, నాకు అందుకే మంచి పని చేసినట్టుంది, నాకు మంచి జరిగినట్టుంది అనేసి అవన్నీ మాట్లాడేసరికి అక్కడ వాళ్ళందరికీ నచ్చలేదు అనమాట. సో ఇక్కడ నేను రిజెక్ట్ చేయడంలో ఏం తప్పలేదు, ఇక్కడైతే వాళ్ళు కరెక్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ రక్సరా, ఈయన పేరే నాకు అర్థం కాలేదు, రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చింది కదా, అసలు కరెక్ట్ మాట్లాడింది తెలుసా. చెప్పాలంటే అభిజిత్ ని ఒక మాట అన్నాడు, ఏమన్నారంటే అసలు నువ్వు బిగ్ బాస్ ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళందరూ ఒక 2-3 years తర్వాత కనిపించలేదు, కానీ నేను అలా ఉండదలుచుకోవట్లేదు, బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాక నేనేంటో చూపించాలనుకుంటున్నాను అని చెప్పారనమాట. అంటే ఏంటి, అభిజిత్ గారు ఉన్నారు, కనపడిన తర్వాత బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఒక 2-3 years కనపడలేదు అన్నది కరెక్టే కదా భయ్. నాకు అసలు ఈ థాట్ అసలు నీకు ఎట్లా వచ్చింది అనిపించింది అనమాట. ఇది కరెక్ట్ మాట అన్నాడు. సో మిమ్మల్ని అనేసరికి మీరు రిజెక్ట్ చేశారు. మీరేమన్నా ఏముంది అందులో, నిజమే చెప్పారు కదా, అవును ఇప్పుడు నాకు ఇది ఉంది, నాకు ఇది ఉందంటే నాకేం పని లేదా అని మీరు అన్నారు, కానీ అక్కడ మీకు రియాలిటీ తెలుసు, మీరు కనిపించలేదు, కానీ అతను కనపడాలనుకుంటూ ఏంటంటే బిగ్ బాస్ పోయాక ఎవరు కనపడరు, కానీ ఈయన ఏదో చేయాలనుకున్నారు కాబట్టి అతను మిమ్మల్ని అనేసరికి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం, హట్ అయ్యి రిజెక్ట్ చేయడం, ఇది తప్పు అనిపించింది, నాకైతే ఫెయిర్ గా అనిపించలేదు అనమాట. సో రక్సర్ కి ఇంకో ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఇతన్ని సెలెక్ట్ చేశారు, అమన్ మసూద్ అంట. ఈయన అసలు ఎంత సేఫ్ గా మాట్లాడిందంటే, ఇక నాకు ఇక నేను ఇది మాట్లాడితే ఇది సేఫ్ అయిపోతా, ఓకే ఇది కొంచెం ట్రిగర్ అయిందంటే ఇక మనం ఇక ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోరు అనేసి మాట్లాడినారనమాట. సో ఆయన యాక్టింగ్ చేయమని చెప్పినప్పుడు నాకైతే లిటరల్లీ నవ్వు వచ్చింది. ఓకే అది తన పర్సనల్ ఏమో కానీ నాకైతే లిటరల్లీ నవ్వు వచ్చింది. అసలు ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడం కదా, ఫ్లట్టింగ్ చేయడం ఏంటి అసలు, ఏంటంటే ఎట్లా మాట్లాడిందంటే, ఓకే అతను వచ్చిండు ఒక బిందుని ఫ్లడ్ చేయడమో లేకపోతే శ్రీముఖిని ఫ్లడ్ చేయడానికి వచ్చినట్టు ఆయన వచ్చేసి అట్లా యాక్టింగ్ చేసినట్టే అనిపించింది అనమాట. సో ఫస్ట్ నాకు కనిపించింది ఏంటంటే ఫ్లట్టింగ్ అనిపించింది, అండ్ నెక్స్ట్ సేఫ్ మాట్లాడినట్టు అనిపించింది. సో ఇతన్ని సెలెక్ట్ చేయడంలో కూడా నాకు అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే ఏం లేదు అక్కడ డొల్లా ఏం లేదు, జస్ట్ ఆయన డాన్స్ వేసిండు, 4 కుప్పి గంతులు వేసిండు, కోతిలాగా ఎగిరిండు, ఓ వావ్ సూపర్ వావ్ 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 అని వీళ్ళు అసలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు మీ డబ్బా కొడితేనే మీకు ఐస్ బూస్తేనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మిమ్మల్ని డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఫేస్ చేసేలాగా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళని ఏంటి రిజెక్ట్ చేస్తారు. ఉప్పల్ వాళ్ళు కూడా అలాగే చేశారు కదా, అతన్ని చీపు చూసేసి అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు రక్సర్ ని మీకు ఒక క్వశ్చన్ అడిగేసరికి అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఏంటిది? సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఈ జూరీస్ కి ఐస్ పోయండి అమ్మా, కొంచెం వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తే కానీ ఖచ్చితంగా పంపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ సుమా, అసలు ఈమెది ఏముంది చెప్పండి, వచ్చింది అసలు ఒక టాస్క్ లాగా ఇచ్చారనమాట. ఈ అమన్కి సుమాకి మధ్యలో ఒక టాస్క్ లాగా ఇచ్చారనమాట. మాట్లాడుకున్నానంటే ఓకే అమన్ మాట్లాడుతున్నాడు, కానీ సుమా ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టు మాటల్లో కూడా కరెక్ట్ పాయింట్ లేదు, మాటల్లో కూడా తను స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదు. కానీ నవదీప్ మాత్రం ఏ పాయింట్ ఇచ్చిండు, నువ్వు క్యూట్గా ఉన్నావు, మంచిగా చూడడానికి ప్రెజెన్స్ బాగున్నావు అంటే మీరు ప్రెజెన్స్ చూసి మీరు బిగ్ బాస్ కు పంపాలా లేదా అని చూస్తున్నారా, అలా సెలెక్ట్ చేసుకుంటారా? ఇదైతే
అయితే నిజంగా అన్ఫేర్. నాకు అసలు తనలో ఏం అనిపించలేదు. సో తను అడగలేదా మీకు డాన్స్ వచ్చా, మరి ఇవి వచ్చా, మరి రియాలిటీ షో అంటారు కదా, మీరేంటో ప్రూవ్ చేయండి అని మరి తనని ఏ క్వశ్చన్స్ అడగలేదండి. మీరు ప్రిట్టిగా ఉన్నారు, చూడడానికి అందంగా ఉన్నారు, మీకు కూడా ఈ ఛాన్స్ ఇవ్వాలి అనేసి పంపారంటే నిజంగా నాకు అస్సలు నచ్చలేదు అనమాట. ఈ పాయింట్స్ అనేది నిజంగా నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇదే పాయింట్, ఇక అమ్మాయిల్ని పొగిడేసేసరికి ఆమె కూడా కరిగిపోయి ఆ అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడు, కొంచెం సపోర్ట్ చేస్తాడు అనేసి ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ నిన్న సాంగర్ వచ్చింది కదా, అభి సాంగర్ కదా, నాకు అమ్మాయిలంటే ఇట్లా అది అని చెప్పేసరికి నువ్వు అమ్మాయికి అసలు రెస్పెక్ట్ చేయట్లేదు, అందుకే నేను సెలెక్ట్ చేయట్లేదు అనేసి ఒక మాట అనేసిండు. ఇక్కడ అమ్మని మాత్రం నాకు అమ్మాయిలంటే 50-50 ఛాన్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా గ్రేట్ అనేసరికి అమ్మని సెలెక్ట్ చేశారు. ఏంటిది, అమ్మాయికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే నేను సెలెక్ట్ చేస్తాను, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదా, నువ్వు అక్కడే క్యాన్సిల్ అయిపోతావు, నేను అక్కడ అస్సలు పంపనన్న ధీమాలో ఉందన్నమాట. సో వన్ థింగ్, నువ్వు ఒకవేళ మీకు సెలెక్షన్ చెయ్యాలి అని అంటే మాత్రం అమ్మాయిలు పీక్స్ లో పొగడండి, అస్సలు పొగిడారంటే ఆమె కరిగిపోతుంది అనమాట. ఇక అమ్మాయిలు అంటే ఇక్కడ అని చెప్పండి, మేమే తక్కువ అని చెప్పండి, అబ్బాయిలు అయితే పక్కాగా. సో అక్కడైతే ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు. ఏంటిది, నాకైతే ఈ సెలెక్షన్స్ ఏమంత మంచిగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ అక్షయ్, దేవుడా, అక్షయ్ అయితే ఒక అమ్మాయి లాగా ర్యాగింగ్ చేసి పడేశారనమాట. అసలు అతనికి ట్రోలింగ్ అంటే ఏంటో తెలియట్లేదు, రోస్టింగ్ అంటే ఏంటో తెలియదు, ఇన్సల్ట్ ఎట్లా చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. అసలు ఏంటి, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ నువ్వేంటి అని అంటే నేను ఇట్లా కంటెంట్ చేస్తానంటే, సో ఓకే ఏం చేస్తానంటే రోస్ట్ చేస్తా అన్నారు అనమాట. ఓకే మమ్మల్ని రోస్ట్ చేయనేసి వాళ్ళే మంచిగా ఇచ్చేసారు, నలుగురిని రోస్ట్ చెయ్యి అని అంటే అసలు శ్రీముఖిని హార్స్ అన్నాడు. నాకైతే భయ్యా వాళ్ళు అడిగింది రోస్టింగ్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సెటైర్లు వేసినా కూడా వాళ్ళకు నవ్వు రావాలే కానీ వాళ్ళు బాధపడేలాగా, వాళ్ళు కించపడేలాగా ఉండకూడదు అనమాట. నువ్వు చేసింది ఇన్సల్ట్, గుర్రాలాగా ఉండవేంటి, అసలు బిందుని చెప్పిన నువ్వు తర్వాత నాకు కనపడలేదు అన్న మాటలు, అండ్ నవదీప్ అన్న మాటలు, దాని గురించి నీకెందుకు అని అన్న మాటలు నిజంగా ర్యాగింగ్ చేసి పడేశారు, మామూలుగా కాదు, ఇచ్చి పడేశారు. నిజంగా నాకు జూరీస్ అయితే ఇక్కడ బాగా నచ్చారు. అక్షయ ఇటు జూరీస్ అని అంటే నేను జూరీస్కే ఓటేస్తాను, దండవరా దూత నువ్వు ఎప్పుడు వెళ్తావు అని మాకు కూడా అనిపించింది. అసలు నువ్వు ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, ఒక మాట మీద నువ్వు నిలబడట్లేదు, అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, నేను ఇది అని ప్రూవ్ చేసుకోలేకపోయావు నువ్వు, అక్కడే నీ మిస్టేక్ జరిగింది. ఓకే నువ్వు చెప్పేది క్లియర్ గా చెప్తున్నావు, కానీ ఇది రివ్యూలు ఇచ్చినట్లు కాదు కదా, రివ్యూలు ఇచ్చినంత ఈజీ కాదు, చాలా టాస్క్లు ఉంటాయి, చాలా రియాలిటీ షో కాబట్టి రియాలిటీగానే ఉండాలి. వీడియోల ముందు చేసిన యాక్టింగ్ అంతా చేస్తే మాత్రం ఇక్కడ కుదరదు. సో అక్షయ్ అయితే నిజంగా మామూలు వేసుకోలేదు అనమాట, సూపర్ వేసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. ర్యాగింగ్ చేసి పడేశారు అనేది అసలు ఇక పీక్స్, ఇక అది చెప్పుకోవడమే అనమాట. నెక్స్ట్ గాయత్రి, ఇదంతా సోది. నెక్స్ట్ రుచిత, అమ్మ వామ్మో ఓవర్ యాక్షన్ రా బాబో, ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఎప్పుడు వెళ్తారో ఆ తల్లి నీ దండమన్న పెడతామ్మా తొందర బో అమ్మ అనిపించింది. కానీ వాళ్ళకు మాకు ఇవే కావాలి, ఇలాంటి వాళ్ళు మాకు కావాలనేసి రుచితని సెలెక్ట్ చేశారు. ఎంత ఓవర్ యాక్షన్ అంటే అంత ఓవర్ యాక్షన్ అనిపించింది. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మామూలుగా లేదు, నోరు వేసుకొని అరుస్తుంది. సో ఇలాంటి వాళ్ళ బిగ్ బాస్ కావాలి కాబట్టి తనైతే సెలెక్ట్ చేశారు. కానీ అభిజిత్ చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి తినైతే సెలెక్ట్ చేయలేదని చెప్పారనమాట. సో తనకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు అంతే, ఇద్దరు సెలెక్ట్ చేశారు, అభిజిత్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, దండంరా దూతా అనిపించింది అనమాట. సో ఇది గైస్ అగ్ని పరీక్ష సెకండ్ ఎపిసోడ్ తల తినేసింది నిజంగా. నాకైతే అసలు ఎంత బోరింగ్ గా, ఎంత చికా కుట్టిందంటే ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు అన్నట్టే అనిపించింది. మరి మీరు ఈ ఎపిసోడ్ చూసారా? చూడకపోతే మాత్రం ఒకసారి లుక్ వేయండి. అండ్ మన రివ్యూ ఎలా అనిపించిందో లేదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.